కొంతమంది రౌడీలు ఒకతని దగ్గరికి వచ్చి, "రేయ్! నేను సిల్కీ రూమ్‌లోకి వెళ్తున్నా. ఎవరిని కాసేపు అటువైపు రానివ్వకు" అని రౌడీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. "అన్నా ఆల్రెడీ సిల్కీ దగ్గర కస్టమర్ ఉన్నారన్నా. నువ్విప్పుడు వెళ్ళకూడదన్నా" అని అతను చెప్తూ ఉంటాడు. "రేయ్! ఏం మాట్లాడుతున్నావురా? సిల్కీ దగ్గర కస్టమర్ ఉండటం ఏంటి?" అని ఆ రౌడీ చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడు. కేదార్ ఆల్రెడీ మారు వేషంలో సిల్కీ దగ్గరికి గదిలోకి వెళ్ళి ఉంటాడు. ఇక సిల్కీ పక్కనే కేదార్ కూర్చొని ఉంటాడు. "రేయ్! ఎవర్రా వాడు సిల్కీతో ఉన్నది? నేను వెంటనే తెలుసుకోవాలి. ఈ విషయం బాయ్‌కి కూడా చెప్పాలి" అని ఆ రౌడీ వెంటనే మీనన్‌కి ఫోన్ కాల్ చేస్తాడు. "బాయ్ ఎవరో కస్టమర్ అంటూ సిల్కీ గదిలోకి వెళ్లారు. వాడు ఎవడు ఏంటి అన్నది తెలియటం లేదు బాయ్" అని చెప్పటంతో రే ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? సిల్కీ గదిలో ఎవడో ఒకడున్నాడంటే వాడు ఖచ్చితంగా జేడీ టీమే అయి ఉంటుంది. ఇప్పుడు సిల్కీ కనుక పోలీసులకి దొరికిపోయిందనుకో మన గురించిన అన్ని నిజాలు బయటికి వచ్చేస్తాయి. కాబట్టి అలా జరగకూడదు. వెంటనే సిల్కీని ఇక్కడికి పట్టుకురండి. వీలైతే ప్రాణాలైనా తీసేయాలి అని మీనన్ చెప్పడంతో అలాగే బాయ్ అని వెంటనే ఆ రౌడీ తలుపుని కొడుతూ ఉంటాడు. అప్పుడే కేదార్, సిల్కీ ఇద్దరూ కలిపి డోర్ ఓపెన్ చేయగానే ఇక ఆ రౌడీ విరుచుకుపడిపోతాడు. కేదార్ కూడా రౌడీల్ని కుమ్మేస్తూ ఉంటే రౌడీలు కేదార్‌ని చుట్టుముట్టేసి కేదార్ డొక్కలో పొడుస్తూ సిల్కీని రౌడీలు కత్తితో పొడవబోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ధాత్రి వచ్చి రౌడీ చేతిలో ఉన్న కత్తిని అడ్డుపట్టుకుంటుంది. రమ్య, సిల్కీని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు, లేకపోతే వీళ్ళు చంపేస్తారు. సిల్కీ మనకు ఎంతో అవసరం అని చెప్పటంతో రమ్య సిల్కీని తీసుకొని పరుగులు పెడుతూ ఉంటుంది. జేడీ ఏమో రౌడీల్ని చితక్కొడుతూ ఉంటుంది. అయితే సరిగ్గా అప్పుడే మీనన్ వచ్చి రమ్య తలపై కొట్టడంతో రమ్య కింద పడిపోతుంది. అప్పుడే జేడీ, కేడీ ఇద్దరు పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. "ఏయ్ జేడీ" అంటూ సిల్కీ పీకపై కత్తి పెట్టేసి మీనన్, "మీరు దగ్గరికి వచ్చారా? సిల్కీ ప్రాణాలు తీసేస్తానని" మీనన్ నవ్వుతూ ఉంటే, "మీనన్ నువ్వా ఇదంతా చేస్తున్నది? కిడ్నాపులు చేస్తున్నది నువ్వా?" అని జేడీ చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, "అవును, వీటినన్నింటిని చేస్తున్నది నేనే. ఇప్పుడు ఈ సిల్కీ నీకు చాలా అవసరం కదా! నువ్వు నన్ను పట్టుకోలేవు. దగ్గరికి వస్తే చంపేస్తానని" కత్తిపెట్టి బెదిరిస్తూ ఉంటాడు.